హాయ్ ఫ్రెండ్స్, ఈ సాటర్డే మేమైతే హైదరాబాద్ వెళ్ళాము. సాటర్డే మ్యారేజ్, సో మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఎండి కూతురు పెళ్ళి. సో ఒకసారి బస్సులో జర్నీ అనేటప్పటికి చాలా ఎక్సైట్ అయిందనమాట. సో మధ్యాహ్నం 1:30కి మేము ఉప్పాడ నుంచి అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా వేడిగా ఉంది, అయినా కానీ ఈ బస్ ఏసీయే కాబట్టి సో వీఆర్ స్టార్టెడ్ అనమాట. అలా బీచ్ రోడ్ నుంచి బస్సులో అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ప్రైజీ ఇంకా ఆడుతూ కూర్చుంది. మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి మేమైతే లంచ్ చేయకుండా బస్ ఎక్కాము. సో బస్సులో అయితే లంచ్ చేసాము. నేను ఇంట్లో పచ్చిరొయ్యల కూర, కొద్దిగా బిర్యానీ, చికెన్, ఇంకా వైట్ రైస్ అయితే వండుకొని వెళ్ళిపోయాము. సో బస్సులోనే తింటున్నాము. ప్రైజీకి అయితే బస్సులో ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ పాప. ఇంకా తనతో ఆడుతుందనమాట హైదరాబాద్ వెళ్ళేంత వరకు. మధ్యలో మేము టీ బ్రేక్ కోసం రాజానగరం దగ్గర ఆగాము. సో అక్కడ బొబ్బట్లు అప్పటికప్పుడు చేసి నేతిలో మాకు కాల్చి ఇస్తున్నారనమాట. సో అవి కూడా కొన్ని తీసుకొని ఇంకా వాష్రూమ్స్కి, టీకి అన్నిటికీ కూడా అక్కడైతే స్టే చేసాం కొద్దిసేపు. అలాగే నైట్ 8:30, 9 అయ్యేటప్పటికి ఒక పంజాబీ దాబా దగ్గర అయితే డిన్నర్కి ఆగామన్నమాట. సో డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇంక మేము మళ్ళీ బస్ ఎక్కేసాము. రామోజీ ఫిలిం సిటీలో అయితే రూమ్స్ ఇచ్చారు మాకు. సో ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళేటప్పటికి నైట్ 3:30 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. సో కొంతసేపు పడుకుని మళ్ళీ పెళ్ళికైతే రెడీ అయిపోయాము. సో కొంతసేపు పడుకొని లేచిన తర్వాత మాకు ఇచ్చిన రూమ్స్ బయట కొద్దిసేపు వాకింగ్ చేయడానికని ప్రైజ్ని తీసుకుని అలా వెళ్ళామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ప్రైజీ ఆడుకోవడానికి అయితే మంచిగా పార్క్లా ఉంది, కానీ ఇంకా టైం లేక మేమైతే అక్కడ ఎక్కువసేపు స్టే చేయలేదన్నమాట. సో రామోజీ ఫిలిం సిటీలో మాకు ఇచ్చిన హోటల్లో రూమ్ అయితే ఇదనమాట. మాకు 1103 అనే రూమ్ అయితే ఇచ్చారు. సో ప్రైజ్ని తీసుకొని కొద్దిసేపు అలా తిరిగి వచ్చానమాట. పార్క్ అంతా కూడా ఆడుకోవడానికి పిల్లలు, అలాగే వాకింగ్ చేయడానికి అవుటర్ జిమ్ ఇలా చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకుని మళ్ళీ 8:30 అయ్యేటప్పటికి మేము మళ్ళీ రెడీ అయిపోయి పెళ్ళికి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడ గార్డెన్లో అయితే అసలు మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయన్నమాట. మంచిగా చెట్టు నిండా మామిడికాయలతో చాలా బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఒక రెస్టారెంట్లో చేసాము. మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గరే ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడే టిఫిన్ కూడా మేము చేసాం అనమాట, బ్రేక్ఫాస్ట్. అండ్ ఫ్రూట్స్, ఇంకా ఇడ్లీ, పూరి, సాంబార్, చట్నీ ఇలా రకరకాల టిఫిన్స్ అయితే పెట్టారు. బట్ ప్రైజీ మాత్రం ఫ్రూట్స్ తింటానని చెప్పింది, అందుకని కొద్దిగా ఫ్రూట్స్ అలాగే కొద్దిగా కేక్ అయితే తీసుకున్నాం ప్రైజీ కోసం. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే అందరం మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మ్యారేజ్కి. శంషాదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జిఎంఆర్లో మ్యారేజ్ అయితే అవుతుంది. సో మేమందరం రెడీ అయిపోయి మళ్ళీ బస్సులో స్టార్ట్ అయిపోయాము. ఓఆర్ఆర్ ఎక్కేస్తే అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో మేము మ్యారేజ్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అసలు చాలా రేర్ కదా హిందూస్ మ్యారేజెస్ నైట్ టైం ఎక్కువ అవుతాయి, బట్ వీళ్ళు డే టైం మ్యారేజ్ పెట్టుకున్నారు, ముహూర్తం బాగుందని చెప్పి. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. డే అంతా మ్యారేజ్ అయిపోతే మనం తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా కొద్దిగా టైం ఉంటుంది కదా. సో మార్నింగ్ 10:30కి ముహూర్తము. సో మేము 9 కల్లా మండపం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్, అలాగే కొద్దిగా చామంతి పూలు, అలాగే కొన్ని తులిప్ ఫ్లవర్స్ అనుకుంటా. సో ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. నేను కూడా మెరూన్ కలర్ శారీయే కట్టుకున్నాను. సో కొన్ని చోట్ల ఆ ఫ్లవర్స్ నా శారీ కలర్ కూడా ఒకటే అయిపోయింది. డెకరేషన్ మాత్రం ఫుల్లీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అన్నీ పచ్చిపూలతో అయితే డెకరేషన్ చేశారు. ఇంకా మా పాప అయితే మ్యారేజ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసింది మొత్తం తిరుగుతూ. ఇంకా చాలా ఎక్కువగా అయితే రోజ్ ఫ్లవర్స్ అండ్ చామంతి పూలతో అయితే డెకరేషన్ బాగా చేశారనమాట. కలర్ కాంబినేషన్ కూడా మంచిగా సెలెక్ట్ చేశారు. థీమ్ అయితే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పటికి జీలకర్ర బెల్లం పెట్టడానికి ముహూర్తం అయింది. సో మాకు మరి దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు కాబట్టి అక్కడ ప్రొజెక్టర్స్లో అయితే మేము పెళ్ళి అయితే చూసాము. ఇంకా వెళ్ళగానే అందరికీ అయితే వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు, కివీ జ్యూస్, కోకో
జీలకర్ర బెల్లం తాళి కట్టించిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని బయటకైతే తీసుకెళ్లారు. మేము బయటకైతే వెళ్ళలేదు. నేనైతే అరుంధతి నక్షత్రం చూడడానికి ఏమైనా తీసుకెళ్లారేమో అనిపించింది. సో వాళ్ళు బయటికెళ్ళి మళ్ళీ లోపలికైతే వచ్చేసారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఎండి ఫ్యామిలీ మాత్రం డౌన్ టు ఎర్త్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని అందరితోని ఒకలాంటి ఫేస్తోనే నవ్వుతూ చాలా చక్కగా మమ్మల్ని అందరినీ పలకరించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ చెప్పాను కదా డెకరేషన్ అయితే చాలా బాగుందని. ఈ రోజ్ ఫ్లవర్స్తో చేసిన డెకరేషన్ అయితే నాకు అసలు చాలా బాగా నచ్చిందనమాట. టోటల్లీ ఎక్కువగా అయితే రోజ్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది థీమ్ అంతా కూడా. అండ్ ఎంట్రన్స్లోనే నంది అంటే కొంచెం టెంపుల్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా డెకరేషన్ చేయించారు. చాలా బాగుందన్నమాట. ఇంకా అసలు అక్కడ చాలామంది పిక్స్ తీసుకుంటూ ఉన్నారు. అంత డెకరేషన్లో మా హస్బెండ్కి ఈ 2 ఫ్లవర్స్ నచ్చాయి. నాకు తీసుకొచ్చి ఈ రోజ్ ఫ్లవర్ అండ్ ఇంకా ఈ చిట్టి చామంతి పూలు అయితే నాకు ఇచ్చారనమాట. ఇదిగో తీసుకో అని చెప్పేసి. ఇంకా మేము 12-1 అయ్యేటప్పటికి లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలా టైం లేదు, మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి అన్నారని చెప్పేసి 1 అయ్యేటప్పటికి లంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ మంచిగా లైవ్ మ్యూజిక్ అయితే పెట్టించారనమాట. సో లంచ్లో వాట్ నాట్ ఏం లేవు అని అనడానికి లేదు. నాన్ వెజ్ పెట్టరు కాబట్టి వెజ్ ఐటమ్స్లో అయితే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చేపించారు. మెయిన్లీ ఫ్రూట్స్ అనమాట. స్టార్టింగ్లోనే ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది. యాపిల్, కర్బూజా, ఇంకా పప్పాయ, జాంకాయ, ఇంకా మనకి కావాల్సిన గ్రేప్స్, చాలా ఫ్రూట్స్, ఆరెంజెస్ అన్నీ పెట్టించారనమాట. ఈ సమ్మర్లో నేనైతే ఇంకా మ్యాంగోస్ తినలేదు, బట్ ఇక్కడైతే మాత్రం మ్యాంగోస్ పెట్టారు. సో ఫస్ట్ నేను మ్యాంగోస్ అయితే తిన్నాను. చాలా టేస్టీగా తీయగా ఉన్నాయన్నమాట మ్యాంగోస్ అయితే. సో ఫ్రూట్స్ అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ తర్వాత వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. చాయ్, మిల్క్ అలా అన్నీ పెట్టారు. పావ్ బాజీ, అలాగే ఈవినింగ్ మనం స్నాక్స్ తింటాం కదా, పావు బాజీ, పానీపూరి, చాట్ మసాలా, ఇంకా దహీ పూరి, అలా రకరకాలుగా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. నాన్ వెజ్ అయితే లేదు, ఓన్లీ వెజ్ ఐటమ్స్ అనమాట. ఫ్రాన్సైజ్కి ఇచ్చేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ. సో అలా మంచిగా అయితే అరేంజ్ చేశారు. ఇంకా పనసపొట్టు బిర్యానీ, కరివేపాకు రైస్, పుదీనా రైస్, కర్రీస్లో కూడా వెజ్ కర్రీస్ చాలా రకరకాలుగా చేశారనమాట. ఇంకా వెజ్ సలాడ్ ఇవన్నీ కూడా. సో చాలామంది వెజ్ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వెజ్ ఇంట్రెస్ట్గానే తిన్నారు. మనకంత వెజ్ ఎక్కదు కదా, మనకి ఎన్వి కావాలి. అయినా కానీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం. కొద్దిగా అన్నీ టేస్ట్ అయితే చేసామన్నమాట. మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు అంతా కూడా, ఎక్కడా క్లమ్జీనెస్ లేకుండా. అలాగే స్వీట్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్స్ పెట్టారు. అందులోని బొబ్బట్టు వెరీ స్పెషల్ అనమాట. అప్పటికప్పుడే మంచిగా నేతిలో కాల్చి బొబ్బట్టిస్తున్నారు. చాలా టేస్టీగా అనిపించింది బొబ్బట్టు. అలాగే వేడివేడిగా జిలేబీ కూడా చేస్తున్నారు. నేనైతే బొబ్బట్టు, జిలేబీ కంపల్సరీ తింటాను. సో కంపల్సరీ ఇక్కడ కూడా తిన్నాను అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. ఇదైతే ప్రైజీ ఫేవరెట్ సెక్షన్, అదే ఐస్ క్రీమ్స్ అనమాట. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ అయితే అక్కడ అరేంజ్ చేశారు. సో ప్రైజీ ఐస్ క్రీమ్ అనేటప్పటికీ చాలా ఎక్సైట్ అవుతుంది కదా. సో ఐస్ క్రీమ్ కోసం చూడండి ఎలా వెళ్ళి నుంచుందో. సో ఐస్ క్రీమ్స్ అన్నీ తినేసి ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా హైదరాబాద్లోనే మా ఆడపడుచు ఉంది. సో మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి ఫంక్షన్ హాల్ నుంచి వచ్చేసి అక్కడ క్యాబ్ అయితే బుక్ చేసుకొని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము.
ఇక్కడ 3:30కి మేము క్యాబ్ ఎక్కితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి 5 అయ్యింది. సో హైదరాబాద్లో సాటర్డే పెళ్లి దగ్గర అయిపోయింది. ఇంకా సండే మేము ఎలా టైం స్పెండ్ చేసామో మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్